నా దగ్గర ఉన్న ఒకే ఒక తప్పు బూతు. బూతు. యెస్. అదే అన్ని అన్ని అదొక్కటే విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడదాం ఉన్నాయి. అన్వేష్ గారు. ఎందుకంటే కాక 90 నేను చాలా అలానేనా హ్మ్. హ్మ్. 99 గుడ్ ఐ యామ్ గుడ్ బాయ్. చిన్న హ్మ్. బూతు అంటే ఒక వైట్ డాట్ మీద బూతు అనే పదం ఉంది. ఆ బూతు హ్మ్. వల్ల మొత్తం డైల్యూట్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే డైల్యూట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సో కాల్డ్ న్యూస్ ఛానల్స్ గాని, సో కాల్డ్ మీడియా వాళ్ళు గాని ఎప్పుడో పున్నమ్మక అమావాస్యక నేను 2020లో దీని గురించి దగ్గర చాలా వీడియోలు చేశాను. 2021లో చేశాను, 2022లో చేశాను, 2023 నేను చేయలేదు. యెస్. హ్మ్. 2023 కంప్లీట్‌గా షట్ డౌన్. ఎందుకంటే చైనా సీరీసు చాలా హైప్‌లో ఉన్నాను. కెనడా అంటే హై బడ్జెట్. సో, ఆ హ్మ్. టైంలో నేను బెట్టింగ్ యాప్ ఈ గోల చేయదలుచుకోలేదు. ఎందుకు అంటే హ్మ్. మనీ, టైం. అప్పుడు చాలా మంది ఫోన్ చేశారు. "అన్నా ప్లీజ్ అన్నా ఈ 2023 ఏదైనా చెయ్యన్నా, ఫ్రిడ్జ్‌లు కొనుక్కోవాలన్నా, టీవీలు కొనుక్కోవాలన్నా, మొబైల్‌కు బాగా అప్పులున్నాయన్నా, ఎప్పుడు చేస్తావో చెప్పన్నా మేమంతా ప్రిపేర్ అవుతాం." ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం చేస్తే దాని హ్మ్. వెనకాల చాలా మంది వీడియోలు చేస్తారు. చాలా మంది హ్మ్. అవేర్‌నెస్‌లో భాగమే. హ్మ్. అవేర్‌నెస్‌లో భాగమే. ఇప్పుడు అవేర్‌నెస్ చేయడం వల్ల కొంత డబ్బులు కూడా వస్తాయి కదా! చూస్తారు కదా జనం. సో, హ్మ్. హ్మ్. 2023 చేయలేదు. మళ్ళీ 2024 చేశాను. మళ్ళీ 2025 చేశాను. సో, ఇక్కడ హ్మ్. చేయడం ఏంటంటే, నేను చేశాను. నువ్వు కూడా కంటిన్యూయస్‌గా చేసుకొనొస్తున్నావు బెట్టింగ్ యాప్‌ల కోసం. నేను హ్మ్. చూస్తున్నాను. అబ్జర్వ్ హ్మ్. చేస్తున్నాను. ఇప్పుడు నీకు హ్మ్. లైవ్ ఎన్నో మంది అడిగితే ఇవ్వకుండా నీకు ఇవ్వడానికి గల కారణం లాస్ట్ ఇయర్ నీ వల్ల ఈ బెట్టింగ్ యాప్‌లు క్లోజ్ అయ్యి మిస్‌అండర్‌స్టాండింగ్ అయింది. అది క్లారిఫై హ్మ్. చేద్దామని నేనొచ్చాను. అంతే తప్ప ఇంక హ్మ్. ఏ విషయాల గురించి ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్ నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఎక్స్‌పోజ్ యెస్. చేస్తున్నావు. నేను ఎక్స్‌పోజ్ చేస్తున్నాను. రైట్. యెస్. అండ్ నువ్వు చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఉప్పల బాలు అది గ్రేట్. ఎందుకు అంటే అబ్బాయి నువ్వు హ్మ్. ఇంటర్వ్యూ చేసావు. ఆయన పరిస్థితి ఏంటో నీకు చెప్పాడు కదా వివరంగాన. యెస్. నువ్వు లైవ్‌లో రూ. 3000 పంపించావు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్‌కి. అవును. అవును. అంటే ఆళ్ళ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా! యెస్. అబ్బాయి 100% తెలుసు. ఇప్పుడు ఈ ఇమ్రాన్‌లు ఈళ్ళందరికన్నా చాలా సీనియరు హ్మ్. యూట్యూబరు. ఆ హ్మ్. సీనియర్ ఇన్‌ఫ్లుయెన్సర్ మనకి ఇప్పుడు టిక్‌టాక్ కాలం నుంచి హాయ్ అండి, మీ అండి, ఉప్పల బాలు అంటే. అంత హ్మ్. ఫేమ్ ఉన్న ఆయన కూడా కావాలి అంటే చిటికలో 10,00,000, 20,00,000 ఇచ్చి బెట్టింగ్ యాప్ హ్మ్. ప్రమోట్ చేసేవాళ్ళున్నారు. కానీ ఎందుకు చేయలేదు నువ్వు చెప్పు? అదే వాస్తవానికి తనకు మంచి చెడు అనే విషయం పైన అవగాహన ఉంది. ఉంది. యెస్. సో, వీళ్ళకి ఎందుకు లేదు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 'బయ్యా సన్నీ యాదవ్' మీద 41 వీడియోలు చేసి తిట్టాను. నేను తిట్టాను. నువ్వు తిట్టలేదు నువ్వు. జ్ఞానోదయం చేసావు. ఎంతమంది జేసినా అబ్బాయి ఆ రోజు తర్వాత రోజు కంటిన్యూ చేశారు. ప్రతిరోజు చేశారు. ప్రతిరోజు వీడియో నా దగ్గరుంది. అది కొన్నేంతే నువ్వు నమ్మవు వేదాంతం. కొన్ని లింకులు ఇచ్చాడు ఆ అబ్బాయి. కంప్లీట్‌గా హ్మ్. ఇల్లీగల్. నేను ఆ లింక్‌ని నొక్కి అది స్క్రీన్ రికార్డ్ చేశాను. అవి కంప్లీట్‌గా ఇల్లీగల్ వెబ్‌సైట్స్ హ్మ్. అయన్నీని. స్కామ్ హ్మ్. వెబ్‌సైట్స్. సో, నిన్ను హ్మ్. నమ్మిన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ని నువ్వు ఇల్లీగల్ వెబ్‌సైట్స్‌కి ఎలా తీసుకెళ్తావు? అయన్నీ హ్మ్. ఉన్నాయి. హ్మ్. హ్మ్. నేను చాలా మందికిచ్చాను. పబ్లిక్‌లోనే ఉన్నాయి. ఎలా తీసుకెళ్తాను? తప్పు కదా! మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది. ఏం చేస్తాం చెప్పు? నేను అది ఇల్లీగల్ చాలా స్పష్టంగా వెబ్‌సైట్‌కెళ్తుంది కదా! ఈ విషయంలో చాలా స్పష్టంగా నేను డే 1 రోజు నుంచి ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఒకటే చెప్తూ వస్తుండే. అంటే వీళ్ళు పర్సనల్‌గా మనకు అడుగుతుండే. ఇది స్ట్రాంగ్‌గా అవుతదంటావా వేదాంత్ ఎప్పుడైనా ఏమైనా అయితదా? అంటే ప్రతిసారి ఒకటే చెప్తుండే. 100% అవుతది. ఏదో ఒక రోజు అయిన రోజు మీ అందరూ గూడా జైలు పాలవ్వాల్సొస్తది. ఇది ఆపేయండి. విన్నాను. ఆపుకుంటే ఇది విన్నాను. యాహ్! ప్రతిరోజు చెప్తూనే వస్తుండే నేను. ముందు నుంచి గూడా ఎప్పుడు కలిసినా, ఏం చేసినా. అండ్ సరే మనం మెల్లి మెల్లిగా ఒక్కో టాపిక్‌కు వెళ్తే ఆ! అయితే లేదు ఈ ఈ వేదాంతం. యాహ్! హ్మ్. హ్మ్. నేనేమంటానంటే, నువ్వు హ్మ్. చెప్పావు. ఇప్పుడు హ్మ్. సో కాల్డ్ టీవీ ఛానల్, శాటిలైట్ ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు హ్మ్. చెప్తారు బెట్టింగ్ యాప్‌ల వల్ల చనిపోయారు. కానీ అది ప్రజల్లోకి రీచ్ అవ్వట్లేదే.